రోడ్ క్లోజ్ చేయడం జరిగింది కొంతకాలం నుంచి. సో ఇక్కడ రావడానికి పోవడానికి ట్రాఫిక్ చాలా ఇబ్బంది పడుతుంటే ఈ తరుణంలో తెలుగు శక్తి రాష్ట్ర అధ్యక్షుడు మిస్టర్ బివి రామ్ గారు లోకేష్ గారితో మాట్లాడి ఈ రోడ్డు క్లియర్ చేయడం జరుగుతుంది. ముందు కాళీవాసులు హైవే కావాలి. విశ్వేశ్వర నగర్ ప్రజల్ని గత 2 నెలలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఇటీవల నా దృష్టికి వచ్చినప్పుడు నేను మాట ఇచ్చాను. మాట ఇస్తే మాట తప్పను, మడం తెప్పను. మరి ఈవేళ ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం తప్ప రాక్షస పాలన ప్రభుత్వం కాదు ఇది. మరి ఎవరైనా సరే ఇలా మోస్తే ప్రజలు తిట్టి ప్రభుత్వం తిడతారు, అధికారులను తిట్టరు. కానీ ఇక్కడ తప్పు చేసిన అధికారులు చేశారు. ఈవేళ నేను అధికారులకు అప్పటికే నేను లొకేషన్ కలిశాను, చెప్పాను. ఈ రోజు 10 గంటల లోపు తీయకపోతే మాత్రం నేను తెలుస్తా అని చెప్పి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. నిన్న సాయంకాలం అధికారులు వచ్చి వీళ్ళతో మాట్లాడారంట. ఏమని, ఒక 4 రోజులు టైం ఇవ్వండి అన్నారు. ఒక మంచి పని చేయడం టైం దేనికి అడుగుతున్నాను. అదే ఒక సీఎం గారు ఒకరు వస్తే ఈ రోడ్డు మీద నిలవలసి అడుగుతున్నాను. అంటే ప్రజల్ని ఇబ్బంది పెడుతూ పీడిస్తున్నారు. అంటే ఇంకా మీరు గత ప్రభుత్వం ఎలాగైతే చేశారో అదే పాలన మీరు నడిపిస్తున్నారు అధికారులు. ఇప్పటికైనా మీరు మైండ్ సెట్ మార్చుకోండి. నేను కోరేది ఒకటే, ఈవేళ చంద్రబాబు గారు ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అని చెప్పారు. పెద్ద కొడుకు ఎప్పుడు అన్యాయం చేయరు, ఎవరికి అన్యాయం చేయరు. కాకపోతే ఇలా చేయటం వల్ల అధికారులు ఆయనకి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఆ బ్యాడ్ నేమ్ రాక ఉద్దేశంతో నేను ఉదయం లొకేషన్ కలిశాను. లోకేష్ గారు చెప్పాను, ఆయన వెంటనే స్పందించారు. అందువల్ల ఇది ప్రజాప్రభుత్వం తప్ప ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది. అంతేకాని ఎవరో వాళ్ళ కోసం పనిచేస్తా కూడా తన భ్రమ. ఇప్పటికే అధికారులు మైసూరు మార్చుకోండి. గతంలో మనం చూసాం, పల్లా శ్రీనివాసరావు బిల్డింగ్ కూల్చేశారు అధికారులు. ప్రభుత్వం చెప్పిందని. మరి ఈ రోజు అమర్నాథ్ విషయంలో ఎందుకు ఉదాసీన వ్యవస్థలు అడుగుతున్నాడు అంటే దేనికి? అంటే వైసీపీ ఇంకా భయపడుతున్నారు అడుగుతున్నాను. ఈ ప్రభుత్వం వచ్చినా సరే ఇంకా నేను ఒకటే కోరుతున్నాను, చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ మీరు వెంటనే రెడ్ బుక్ తెరవమని కోరుతున్నాను. ఎందుకంటే ఇలాంటి నీచుడు నైవంచుడైన అమర్నాథ్ కాంప్లెక్స్ కూడిస్తేనే విశాఖపట్నం ప్రజలకి ఇలాంటి అవినీతి పనులకు ఒక శాస్త్ర జరుగుతుంది. మరి అమర్గాడు ఇవాళ ఇంకా రెచ్చిపోతున్నాడు ఏదో ఈ ప్రభుత్వం పైన. ఈ ప్రభుత్వం నిజంగా ప్రజల కోసం పనిచేస్తే తప్ప చంద్రబాబు నాయుడు చివరి వరకు నా రాష్ట్రం నా తెలుగుదేశం పనిచేస్తే తప్ప ఈ వైసీపీ లాగా దోచుకుందాం, దాచుకుందాం, దండుకుందాం, పెంచుకుందాం విషయం చేయలేడు. ఎప్పటికైనా సరే ఒకటే కోరుతున్నాం ప్రజలందరినీ, ఏదో రామ్ వచ్చారని కాదు, ఎక్కడైనా సరే సమస్య ఉంటే ప్రతి ఒక్క ప్రజలు ఒక భగత్ సింగ్, ఓ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి మరియు రాణి రుద్రమదేవి కావాలి. ఈ యుద్ధం మన కోసం చేస్తాం, మన భవిష్యత్తు కోసం చేస్తాం, మన పేరు కోసం చేస్తాం. అంతేగాని అధికారులు డ్రామా ఆడితే మాత్రం కొట్టమని చేస్తాం. తిరగమండి. నాడు స్వతంత్రం రావాలని ఎంతోమంది పోరాడితే వచ్చింది. మరి ఈ స్వతంత్రం వచ్చినా సరే ఇంకా బానిసలు చేస్తారంటే ఈ అధికారుల నిర్లక్ష్యం బ్రిటిష్ కంటే ఘోరంగా ఉంది. అది ఇప్పటికైనా అధికారులు మైండ్ సెట్ మార్చుకోండి. మార్చుకోకపోతే మాత్రం. అందరికీ కూడా నమస్కారం అండి. మాకు ఈ కాలనీ డివైడర్లో అడ్డంగా పెట్టడం వల్ల విశ్వేశ్వర నుంచి వచ్చేటటువంటి కాలనీ వాసులందరికీ కూడా సుమారుగా 5,000 మంది ఉంటున్నాము. చాలా కాలం నుంచి దీన్ని చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. మాకు ఇటు అంటే 4 వీలర్ రావడానికి లేకుండా ఈ డివైడర్లు అడ్డుపెట్టేశారు. ఈరోజు మన బివి రామన్ గారు తెలుగు శక్తి అధ్యక్షులు, అలాగే డాక్టర్ గారు కుక్కు గారు వారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా తవ్వించడం జరిగింది. మా కాలనీ వాసులు వీళ్ళందరూ కూడా వచ్చి అందరూ కూడా సహకరించారు. వారికి మన బివి రామన్ గారికి, డాక్టర్ గారికి వీళ్ళందరికీ కూడా మా కాలనీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వాళ్ళందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేస్తున్నాం. మాకు ఈ పని చేసుకుంటున్నాం. ధన్యవాదాలు.